సహజ సిద్ధం ఉట్టిపడే విధంగా ఫోటోగ్రాఫర్స్ తీస్తున్న ఫోటోలు మనం చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసుకి ఎంతో దగ్గరయ్యే విధంగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫోటోలు నేచురల్గా తీసి తమ కళా నైపుణ్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు విశాఖకు సంబంధించి ఫోటోగ్రాఫర్స్. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం పురస్కరించుకొని వీళ్ళైతే విశాఖలో ఇది ఎగ్జిబిషన్ పెట్టడం అయితే జరిగింది. మనం చూడొచ్చు వీళ్ళు తీసిన సృజనాత్మక ఫొటోస్ నిజంగా చాలా మనసుకు చాలా హద్దుకునే విధంగా ఉంటాయి. మనం చూడొచ్చు నేచురల్గా సింహాచలం సంబంధించి పెద్ద వరదలు వచ్చినప్పుడు ఫొటోస్ అది అందరికీ తెలుసు. కానీ ఆ ఫోటోలో నైపుణ్యం ఎంతవరకు ఉందో ఆ ఫోటోని చూస్తేనే మనకు తెలుస్తుంది. ఇక్కడ సహజ సిద్ధంగా మనిషి దాని తాలూకా ఫోటో ఈ నేపథ్యంలో మొత్తం అంతా ఇదే విధంగా మొత్తం అంతా వాళ్ళ కళా హృదయాన్ని అయితే ఈ ఫోటో రూపంలో అయితే పెడతారు. అయితే ఈవేళ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని విశాఖకు సంబంధించి ఫోటోగ్రాఫర్స్ అయితే మనతో పాటు ఉన్నారు. వీళ్ళు ఫోటోగ్రఫీ అచీవ్మెంట్ అవార్డ్స్ కూడా ఈ మధ్యన అయితే సొంతం చేసుకున్నారు. అయితే మనతో పాటు ఈ ఫోటోగ్రాఫర్స్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ప్రధానంగా ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. ఏం చెప్తారు మీరు ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఏం చెప్తారు మీరు? వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా విశాఖ మ్యూజియంలో మా విశాఖ జిల్లా ఫోటోగ్రాఫర్లు అందరం కలిపి తీసిన ఈ సంవత్సరం ఛాయాచిత్రాలన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఈ 4 రోజులు స్టూడెంట్స్ అన్ని స్కూళ్ళ నుంచి వచ్చి చూసి చాలా నేర్చుకునే వాళ్ళ స్టూడెంట్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చూసి అన్ని వర్గాల వారు పడిన ఇబ్బందులు, ఫోటో జర్నలిజం, టూరిజం, ల్యాండ్స్కేప్ మొత్తం అన్ని విధాలుగా పెట్టాము. ఇందులోని భాగంగా విశాఖ జిల్లా నుంచి 9 మందికి స్టేట్ వైడ్ అవార్డులు రావడం జరిగింది. మా స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు కానీ, సెక్రటరీ నవాజ్ గారు కానీ, శరత్ గారు కానీ మొత్తం వీళ్ళందరికీ స్టేట్లో అవార్డులు వచ్చాయి. ఆ అవార్డులన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. 9 పిక్చర్లను మాకు జీవీఎంసీ కమిషనర్ గారు కానీ మిగతా అందరూ అధికారులు అందరూ ఎంతో సహకరించి. శరత్ గారు, ఇప్పుడు చూడొచ్చు ఇది అందరికీ తెలిసిన ఫోటోయే, కానీ అందులో మీరు ఏం చూస్తారు? అందులో ఒక సృజనాత్మక అంశాన్ని అయితే ఒక చూస్తారు, మీరు దాన్ని చూసి తీస్తారు. ఏం చెప్తారు మీరు? మురికి కాలంలో పేదవాడు ఆడు జీవనోపాధి గురించి ప్లాస్టిక్ సీసాలు ఏరుకొని జీవనోపాధి తన తపన తంది ఆడిని మనం బయట ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో తీసిన ఫోటో అది. దాన్ని బెస్ట్ అచీవ్మెంట్ అవార్డుగా రాష్ట్ర యూనియన్ ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ప్రధానంగా చెప్పండి, ఏం చెప్తారు? మీకు ఏ అవార్డు వచ్చింది? మీరు ఏ ఆస్పెక్ట్లో మేము తీసింది? ఇది నేవీ రిహార్సల్స్ అప్పుడు ఈ పారాచూటర్స్ ఇద్దరు ఇరుక్కుపోయి సముద్రంలో దిగిపోయారు అనమాట. సో ఆ ఫోటోకి నాకు అవార్డు రావడం జరిగింది. అలాగే ట్రావెల్ అండ్ టూరిజం సంబంధించి కైలాసగిరి మీద అది కొత్తగా ప్రారంభించారు ఈ విఎంఆర్డిఏ వాళ్ళు. సో అది సిటీ వ్యూతో చూస్తూ వాళ్ళు దానికి 2 అవార్డులు నాకు రావడం జరిగింది. చెప్పండి, ప్రధానంగా మీరు చాలా కష్టపడి ఎప్పుడు ఆ పిక్చర్ దొరుకుతుంది, ఎప్పుడు క్లిక్ మనిపిద్దాం అని చెప్పి మీరు చాలా కష్టపడుతుంటారు ఉదయం నుంచి ప్రతిరోజు. అలాంటిది మీరు తీసిన ఫోటోకి అవార్డు వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ అండి. ఎందువల్లంటే ఒక ఫోటో జర్నలిస్ట్గా నిరంతరం మేము ఒక మంచి ఫోటో తీయడం, అది పబ్లిష్ అయితే ఆనందపడడం, అది ఒక ఫోటోగ్రాఫర్కి ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే స్టేట్ అవార్డు రావడం అంటే చాలా హ్యాపీ. తర్వాత అది మేము ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫోటో జర్నలిస్టులు అందరం కలిసి వరల్డ్ ఫోటోగ్రఫీ డే ఆగస్ట్ 19 జరుపుతారు. దాని సందర్భంగా 2 రోజులు ఎగ్జిబిషన్ అన్నది కండక్ట్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే ఈ ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎంతూజియాస్ట్ అవ్వచ్చు, ఎవరన్నా సరే కొద్దిగా వాళ్ళ థింకింగ్ అన్నది ఇలాగా తీయచ్చు, ఇలా తీయచ్చు అని వాళ్ళకి కొద్దిగా అవగాహన ఏర్పడడానికి ఫోటోగ్రఫీ మీద ప్యాషన్. అందరికీ మొక్క ఉంటుంది, కానీ అందరూ తీయలేరు. ఆ ఐడియాలజీ అందరికీ ఉండదు, కానీ ఆ ఐడియాలజీ మీరు తీయడం, దానికి అవార్డు రావడం ఎలా ఉంటుంది మీకు నిజంగా? అదే ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మనం ఒక్కోసారి ఒక ఫోటో కోసము చాలా కష్టపడవలసి వస్తుంది. కానీ ఆ కష్టపడినప్పుడు అది ఆ రికగ్నైజేషన్ వచ్చినప్పుడు, ఆ ఫోటో పబ్లిష్ అయినప్పుడు ఉండే ఆనందం మేము మర్చిపోతూ ఉంటాం. సో ఆ ఫోటోగ్రాఫర్గా
సాటిస్ఫాక్షన్ వేరు. బ్రదర్ చెప్పండి, ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించిన ఏం చెప్తారు? చాలా హ్యాపీగా జరుపుకునే పండుగ అండి ఇది. మన తెలుగు వారికి సంక్రాంతి పండుగ అనేది ఎంత గొప్పగా ఉంటుందో మా ఫోటోగ్రాఫర్లందరికీ కూడా ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే అనేది అంత గొప్ప పండుగ. ఇది రాష్ట్రంలో దగ్గర మొత్తం ప్రపంచంతో జరుపుకుంటుంది. మన వైజాగ్ వచ్చేసే ప్రత్యేకంగా ఏంటంటే మన ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు అందులో ఉన్న మెంబర్లందరూ కూడా ఇయర్ మొత్తం కష్టపడ్డ మంచి బెస్ట్ పిక్చర్స్ని డిస్ప్లే చేసుకోవడం, అందులో కొన్ని పిక్చర్లకి మన మిత్రులందరికీ అవార్డులు రావడం అనేది చాలా గొప్ప విషయం అండి ఇది. అలాగే ఆ తీసిన పిక్చర్ ట్రైబల్ పిక్చర్. అవును సార్, ఇది అరకు ట్రైబ్ అండి. అరకు ట్రైబ్లో అది కండక్ట్ చేసిన ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. దానికి గాను ట్రైబల్ ఫోటో ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది సార్ అరకు ట్రైబ్ని. ఇది అరకు ట్రైబల్స్ వాళ్ళు పడే కష్టం, వాళ్ళ రోజు దైనందిక జీవితంలో ఎదుర్కొనే సమస్యలను ఇప్పుడు ప్రొటెస్ట్గా వచ్చినప్పుడు వాళ్ళని ఆ ఫోటో రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఆ డిస్ప్లే వాళ్ళకి సంబంధించింది వాళ్ళు అలా ఆ విధంగా నిరసన తెలియజేశారు. నిరసన తెలిసినప్పుడు వాళ్ళు ఉంటారు. ఆ పిక్చర్లో కూడా ఆవిడ యొక్క ధైర్యం, వాళ్ళు గిరిజనులు ఉండే అమాయకత్వం కానీ అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా. ముఖ్యంగా మేము ఫోటోగ్రఫీ జర్నలిజంలో గర్వపడే విషయం ఏంటంటే జనాలకి దగ్గరగా ఉండేదండి. అది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ అనేది ఒక ఇన్కమ్ సోర్స్ అది. కానీ మేము మాత్రం అలా కాకుండా ఈ ఫోటో జర్నలిజం సంబంధించి ఒక ఫోటో తీసినప్పుడు జనాలకు చాలా బాగా రీచ్ అవుతుంది. అది జనాలకి ఏదైతే అవసరమో వాళ్ళ సమస్యలే కానీ, వాళ్ళ కళాత్మకమైన దృష్టితో కానీ, వాళ్ళు చూడలేని పరిస్థితులను మేము దగ్గరుండి వాళ్ళకి చూపించడం, మేము తీసే ఫోటోల ద్వారా వాళ్ళు చాలా ఆనందం పొందుతారు. అది మాకు చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. అంటే మీరు ఎంతో కష్టపడి ఫొటోస్ తీస్తుంటూ ఉంటారు, అన్నీ ఒకే చోట ఎగ్జిబిషన్ కింద పెట్టి అందరూ దీన్ని మెచ్చుకుంటుంటే ఎలా ఉంటుంది మీకు? మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా అండి. ఇప్పుడు మా కష్టాలు మాకు తెలుస్తుంటాయి. ఇది కాకుండా న్యూ బడింగ్ కొత్తగా వచ్చే జనరేషన్కి వాళ్ళకి ఫోటోగ్రఫీ గురించి ఇంట్రెస్ట్. ఇంకో ఈ 2 రోజుల ఎగ్జిబిషన్లో అనేక స్కూల్స్ నుంచి వందలాది మంది స్కూల్ చిల్డ్రన్స్ వచ్చి మొత్తం అన్నీ కూడా చూస్తారు. అవన్నీ కూడా చూసినప్పుడు వాళ్ళ యొక్క ఆనందం కానీ, వాళ్ళ కేరింతలు కానీ, వాళ్ళు చూసే ఇంట్రెస్ట్ మాకు చాలా ఎంకరేజింగ్గాను చాలా ఆనందంగానూ ఉంటుందండి సార్. అంటే అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్కి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏమంటారు? తప్పనిసరిగా అండి, అది అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్కి అయితే మీరు బెస్ట్గా ఫొటోస్ తీయడం అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ ద్వారా కానీ, లేదంటే కొత్తగా మార్ఫింగ్ ఫోటోగ్రఫీ అని వస్తుంది, దాని జోలికి వెళ్లకుండా నిజమైన ఫోటోగ్రఫీ ఏంటనేది లేదు, అది దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అటువంటి వాటి కాకుండా ఆ తర్వాత మార్ఫింగ్ వీడియోస్కి వాటికి అదే ఫోటోగ్రఫీ అదే వీడియోగ్రఫీ అని కాకుండా వాస్తవం ఏంటి, నిజమైన ఫోటోగ్రఫీ అది తెలుసుకుంటే మంచిది. దాంట్లో కూడా నిష్ణాతులైన వాళ్ళు, సర్టిఫికేట్ కోర్సులు చేసిన వాళ్ళు, మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సాధించే అవకాశంగా కూడా అది ఉంది. వాళ్ళు ఇందులో చదివితే ఫోటోగ్రఫీ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువగానే పెరిగింది. జాబులు సాధించుకునే విధంగా కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో జాబులు వచ్చే అవకాశం కూడా ఉంది. దాన్ని చక్కగా వాళ్ళు వినియోగించుకోవచ్చు. కానీ దాన్ని దృష్టి పెట్టాలి. ఫోటోగ్రఫీ అంటేనే ఓపిక, సహనం, లైటింగ్, ఫ్రేమింగ్ ఇవన్నీ తెలుసుకుంటే చాలా మంచి భవిష్యత్తు అయితే ఉందండి. పూర్తిగా చెప్పండి, ఏం చెప్తారు? ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఎన్నో ఏళ్ళ నుంచి ఫోటోగ్రఫీ ఫీల్డ్లో అయితే ఉన్నారు, ఏం చెప్తారు? ఈ ఫోటోగ్రఫీ అనేది ఒక పెద్ద కళ అండి. దానికి అంటే ఎవరి రంగాల వాళ్ళు నిష్ణాతులండి. ఇప్పుడు మా ఫోటో జర్నలిజంలో ఈ వివిధ పేపర్లో పనిచేసే వాళ్ళందరూ ఎస్పెషలీ ఈ ఫోటో జర్నలిజం ఫోటోగ్రఫీలో ఎక్స్పర్ట్స్ అనమాట. ఇప్పుడు ఇలాంటిది ఇక్కడ మాకు దగ్గర 25-26 మంది ఫోటోగ్రాఫర్లు తీసిన అలాంటి చిత్రాలు అంటే ఇవి బయటన పేపర్లో చూడొచ్చు, కొన్ని పేపర్లలో పబ్లిష్ కానీ కూడా దీనిలో ఉంటాయని, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిముత్యం లెక్క అనమాట. ఇప్పుడు ఒక ఫోటో తీశారంటే కొన్ని ఫొటోస్ అప్పుడు ఇప్పుడు ఎంతో తేడా చూపిస్తారు. ఆ తేడాలో ఎన్నో కోణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు, ఈ ఫోటో ఇప్పుడు కైలాసగిరికి సంబంధించి కైలాసగిరి మీద అప్పుడు ఫోటో ఇప్పుడు ఫోటో, దీనిలో మీ ఫోటోగ్రఫీ పరంగా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఫోటోగ్రఫీ పరంగా అంటే దానిలో పెద్ద అంటే మనకు అప్పుడు పూర్వం ఏ ప్లేస్లో తీసామో ఇప్పుడు ఆ ప్లేస్లో తీయడానికి వెళ్ళటానికి నానా కష్టాలు పడాలండి వైజాగ్లో. ఎందుకంటే మనకి ఈ దాన్ని ఏమంటారు రిస్ట్రిక్టెడ్ ప్లేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇది కైలాసగిరి కాబట్టి ఓకే, ఇది అందరూ విజిట్ చేసే ప్లేస్ కాబట్టి కొన్ని ప్లేసులు అంటే అప్పుడు నేవీ కానీ పోర్ట్ కానీ అలాంటివి వచ్చేసి ఆ ఫోటోలు తీయడానికి వివిధ శాఖల పర్మిషన్లు తీసుకొని అలాంటి కష్టాలు ఎలాంటి ఫోటోల్లో మనం ఎదుర్కోవాల్సి వస్తుంటుంది.
అంటే ప్రధానంగా ఇప్పుడు మీరు ఈ ఫోటోలన్నీ ఒకే చోట డిస్ప్లే పెట్టడం నిజంగా మీ కష్టం ఒకసారి మర్చిపోతారు. అందరూ వచ్చి అప్రిషియేట్ చేయడం, మీ ఫొటోస్కి ఉన్న గుర్తింపు తేవడం ఎలా ఉంది? ఎలా ఫీల్ అవుతారు మీరు ఈ సందర్భంగా? మీరు అడిగిన ప్రశ్నకి మేము 365 రోజులు చేసే పని మర్చిపోతామండి. దేనికంటే ఒక ఫోటో చూసి ఈ ఫోటో ఇంత బాగుందా, ఈ ఫోటో తీసిందా, ఇంత బాగుందా, ఈ ఫోటో తీసింది ఎవరు అని చెప్పేసి వాళ్ళు అడిగేటప్పటికి మా దీనిలో ఆనందం చెప్పలేదన్నమాట. దేనికంటే దీన్ని ఈ రోజు ఎప్పుడు వస్తుందా, ఈరోజు పండగలాగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి దానిలోని విద్యార్థులు వస్తారు. విద్యార్థులు నేర్చుకుని అంకుల్ మీరు ఇది ఎక్కడ తీశారు, ఎలా తీశారు, దాని ప్లేస్ ఏంటి అడుగుతుంటే మాకు ఆనందం, కష్టం మర్చిపోతాం. ఏం చెప్తారు అప్కమింగ్ ఫోటోగ్రాఫర్స్కి, అప్కమింగ్ ఈ ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉండి పైకి వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ చేస్తారు? ఎస్పెషల్లీ ఫోటో జర్నలిజం కోసం నేను చెప్తున్నాను. ఫోటో జర్నలిజం అవని, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అవని, లేకపోతే ల్యాండ్స్కేపింగ్ అవని, వైల్డ్ లైఫ్ అవని, ఏదైనా సరే ఫోటోగ్రాఫర్ అన్న వ్యక్తికి ఓపిక అనేది ఉంటే కనుక ఈ ప్రొఫెషన్ చూసుకోలేను. ఎందుకంటే ఒక ఫోటో నేను చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉందంటే దీనికి నేను అవార్డు పొందిన చిత్రమే. బట్ దానిలో నాకు కనిపించింది ఏంటంటే వాళ్ళు ఆగతాయిగా ఉన్నా సరే వాళ్ళు ఎంతో టాలెంట్ ఉంది. మన సినిమాల్లో తప్పితే మామూలుగా ఇలాంటి సీన్లు చూడలేము. అంటే సినిమాలో ఒక హీరో ఇది చెయ్యాలంటే ఎంతో ట్రైనింగ్ తీసుకోవాలి, ఎంతో సమయం పడుతుంది. కానీ వాళ్ళు మన దగ్గర ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్పడానికి రెండోది ఏంటంటే ఆ టైంలో క్లిక్ చేయండి. టైమింగ్, ఎస్పెషల్లీ టైమింగ్ మెయిన్ అది. అట్లా సో ఓపిక్గా ఉంటే కనుక అలాంటి చిత్రాలకు క్యాప్చర్ చేయగలరు. ఓపిక్గా ఉన్న వాళ్ళకు ఇలాంటి ఫీల్డ్ని ఎంచుకుంటే బాగుంటుంది ఫోటోగ్రఫీలో ఎస్పెషల్లీ. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని చాలా ఫోటోలు అయితే మనం చూస్తుంటూ ఉంటాం. మనం ప్రతి ఒక్కరు ఫోటో తీస్తారు, కానీ ఈ ఫోటోగ్రాఫర్స్ తీసే ఫోటోలో బోల్డెన్ కోణాలు మనం చూడొచ్చు. ఎంతో ఓపిక్గా ఎంతో సమయం కేటాయించి తీస్తారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మనం చూడొచ్చు ఈ ఫోటోగ్రఫీకి సంబంధించి ఎన్ని ఫోటోలు ఉన్నాయో మొత్తం అంతా నిజంగా వీళ్ళు ఎంతో కష్టపడి 365 రోజులు కష్టపడి ఈ ఫొటోస్ అవి తీయడం, నిజంగా దీని వెనకాతలు ఎంతో కృషి ఉంటుంది. మేము ఎంతో టైం స్పెండ్ చేయాలి, ఎంతో ఓపిక కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని చెప్పి తీస్తుంటూ ఉంటారు. అలాగే మనకి ఈ మధ్య రీసెంట్గా యోగా దినోత్సవం భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన యోగా దినోత్సవం నిజంగా చూడండి. ఇప్పుడు మనతో మాట్లాడిన పిఎన్ మూర్తి ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో నిజంగా ఇందులో చూడండి. ఒక తల్లి కూతురికి ఉన్న ప్రేమాభిమానం, నిజంగా ఆవిడికి ఆ యోగా మీద ఉన్న ఇది మొత్తం ఎన్ని కోణాలు చూపిస్తుందంటే ఆ ఫోటోలో మనం చూడొచ్చు. అలాగే అన్నీ ఒక్కొక్కటిగా ప్రతి ఫోటోలోని సృజనాత్మక ఉట్టుబడేలా ఉంటుంది. అలాగే ప్రతిదీ ఒక ఫోటోలో ఎన్నో కోణాలు మనకు దాగి ఉంటాయి. నిజంగా అవన్నీ నిజంగా వీళ్ళు ఎంతో ఓపిక్గా ఎంతో సమయం వెచ్చించి తీస్తున్నారు. అలాగే మేము తీసిన ఈ ఫొటోస్ అన్నీ ఒకే చోట ఎగ్జిబిషన్గా ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించి ఇవన్నీ ఒక దగ్గర పెట్టడం, అవన్నీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ వచ్చి తిలకించి వాళ్ళని ఎప్రిషియేట్ చేయడం, నిజంగా ఆ ఎప్రిషియేట్ మమ్మల్ని అభినందిస్తుంటే నిజంగా మాకు వచ్చిన ఆనందం, మా సాటిస్ఫాక్షన్, మేము పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. నిజంగా ప్రతి ఒక్కరిలోనే సృజనాత్మకం ఉంటుంది. దానికి సమయం కేటాయించాలి, పేషెన్సీతో తీయాలి. ఆ నేపథ్యంలో అయితేనే ఈ ఫోటోకి సంబంధించి ఒక మంచి విలువలు అయితే ఉంటాయి. ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడి దానికి సంబంధించి ఎటువంటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఒరిజినల్ అని తెలియజేస్తున్నారు ఫోటోగ్రాఫర్స్. ఏదేమైనా ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం మేము కష్టపడి తీసిన ఫొటోస్ అన్ని ఒకే చోట ఎగ్జిబిషన్ పెట్టి అందరూ తిలకించడం, అందరూ మమ్మల్ని అభినందించడం నేను చాలా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పి విశాఖ ఫోటోగ్రాఫర్స్ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం ఎగ్జిబిషన్ సంబంధించి వివరాలు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.